హాయ్ గైస్, కళింగ ఈ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఆహాలో అవైలబుల్గా ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, హీరోయిన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లింగ అనుకోని కొన్ని పరిస్థితుల్లో అసురపక్షి ఉన్న ప్లేస్లోకి వెళ్లాల్సి వస్తుంది. అలా అసురపక్షి ఉన్న ప్లేస్లోకి వెళ్ళిన హీరో తిరిగి వచ్చాడా, అసలు అసురపక్షి కథ ఏంటి, అసలు దానికి మరియు హీరోకి ఉన్న సంబంధం ఏమిటి అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఈ మూవీలో ఫస్ట్ స్టార్టింగ్ 5 minutes కానీ సెకండ్ హాఫ్లో ఒక 20 minutes కానీ వచ్చిన గ్రాఫికల్గా చూపించిన స్టోరీ టెల్లింగ్ అయితే మాత్రం బాగుంది. ఈ హిస్టరీని యానిమేటెడ్గా చూపించాలనే ప్రయత్నంలో చాలా బాగానే చూపించారు. న్యాచురల్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. హీరో పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కానీ స్టార్టింగ్లో యానిమేటెడ్, సెకండ్ హాఫ్లో యానిమేటెడ్ స్టోరీ తప్ప మిగిలిన స్టోరీ అంతా రొటీన్గా ఉంటుంది. అదేనండి, ఎప్పట్లాగానే హీరో విలన్ ఇద్దరు ఒక అమ్మాయిని ప్రేమించడం, హీరోయిన్ని దక్కించుకోవటం, హీరో విలన్ని అసహించుకోవడం, తన దగ్గర నుండి ఎలాగైనా దక్కించుకుందామని విలన్ ట్రై చేయటం, ఇలాంటి రొటీన్ స్టోరీయే ఉంటుంది తప్ప కొత్తగా ఏముండదు. ఈ మూవీలో కూడా అలాగే జరిగింది. ఇక విలన్ పెర్ఫార్మెన్స్ అయినా, హీరో ఎంట్రన్స్ అయినా ఇవన్నీ పరమ రొటీన్గానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మరియు కొన్ని టేకింగ్స్, ఆ ఫారెస్ట్ని చూపించిన విధానం అయితే కానీ కొంతవరకు రిచ్గానే చూపించారు. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. కానీ నెగిటివ్స్ విషయానికి వస్తే ల్యాగ్ స్టోరీ, అంతేకాకుండా మనం రెగ్యులర్గా కమర్షియల్ మూవీస్లో చూస్తున్న స్టోరీనే ఒక మంచి ప్రయత్నం చేసిన మూవీలో పెట్టేసి ఇరికించారు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. ఈ మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.